నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరోసారి కాంగ్రెస్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీఐ నివేదిక ద్వారా మన దేశానికి చెందిన కచ్తీవు ద్వీపాన్ని శ్రీలంకకు ఎవరు ఎలా అప్పగించారనే వివరాలు వెల్లడయ్యాయి. ఈ సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టీఐ నివేదికను ఆశ్చర్యకరమైనదిగా అభివర్ణించారు ప్రధాని. భారతదేశ ఐక్యతను కాంగ్రెస్ బలహీనం చేస్తుందని ఆరోపించారు. 1970వ దశకంలో దేశానికి అత్యంత వ్యూహాత్మకమైన కచ్తీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పనంగా అప్పగించాలని ఆనాడు కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయంపై మోడీ గుర్తు చేశారు. దేశ సమగ్రత ప్రయోజనాలను బలహీనం చేయడంలో కాంగ్రెస్ ప్రతిసారి విజయం సాధిస్తుందని ఎద్దేవా చేశారు. 1974లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వంలోని ప్రభుత్వం కచ్తీవు ద్వీపాన్ని శ్రీలంకకు అప్పగించిందని ఆర్టీఐ నివేదిక వెల్లడించింది. ఈ చర్చ ఆశ్చర్యకరమైందని, దేశ ప్రజలకు కోపాన్ని తెప్పించిందని, కాంగ్రెస్ పార్టీని ఎప్పటికీ నమ్మలేమని ప్రధాని మోదీ అన్నారు. కచ్తీవును కాంగ్రెస్ ఎంత ఘోరంగా వదులుకుందో ఆర్టీఐ నివేదిక వెల్లడిస్తుందన్నారు. ఇది ప్రతి భారతీయుడికి కోపం తెప్పించిందన్నారు. మేము కాంగ్రెస్ ని ఎప్పటికీ విశ్వసించలేము. 75 ఏళ్లుగా భారతదేశ ఐక్యత, సమగ్రత మరియు ప్రయోజనాలను బలహీనపరచడం కాంగ్రెస్ విధానం అని పీఎం మోడీ ఎక్స్ వేదికగా ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా కచ్తీవును అప్పగించడంపై గత ఏడాది లోక్సభలో మోడీ ప్రసంగం వైరల్ అవుతుంది. పాక్ జలసంధిలోని కచ్తీవు భూభాగాన్ని శ్రీలంకకు ఎవరు అప్పగించారో తెలియజేయాలంటూ తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నమలై సమాచార హక్కు ద్వారా పిటిషన్ దాఖలు చేశారు. దీంతో 1974లో అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని వెల్లడైంది. తమిళనాడు జాలర్లు దేశానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న ద్వీపంలో సంచరిస్తున్నప్పుడు వారిని బంధించి జైల్లో పెడుతోందని, ఈ పరిణామం అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమని బీజేపీ అధికారం ప్రతినిధి సుధాంశు త్రివేది సైతం పేర్కొన్నారు. ఈ ద్వీపం 1975 వరకు భారత్ లో అంతర్భాగంగా ఉందని ఆయన చెప్పారు. అయితే లంకతో భారత్ కుదుర్చుకున్న ఒప్పందం వల్ల మన జాలర్లను అక్కడికి రాకుండా అడ్డుకున్నట్లు ఆయన తెలిపారు. తమిళనాడు అధికార పార్టీ డిఎంకే, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ అంశాన్ని లేవనెత్తడం లేదని విమర్శించారు. మొత్తానికి ఆర్టీఐ ద్వారా మరొక ప్రభంజనాన్ని సృష్టించారు అన్నమలై. ఆర్టీఐ ద్వారా కచ్తీవులనే కాదు, కాంగ్రెస్ ఇందిరాగాంధీ హయాంలో ఎలాంటి దేశద్రోహ చర్యలు చేశారు అనేది ప్రజలకు అవగతమయ్యేలాగా చేశారు అంటూ సోషల్ మీడియాలో అన్నమలైకి సంబంధించి విష్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలా మంది వీడియోస్ చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ అందరి సపోర్ట్ చాలా చాలా అవసరం మన ఛానల్కి. సబ్స్క్రిప్షన్తో పాటు పక్కనే జాయిన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి. మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా మన ఛానల్ని ఇంకా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇది నా ఒక్కదాని వల్ల అయ్యేది కాదు. అందుకే మీ అందరి సహాయ సహకారాలు కోరుతున్నాను. సహకరిస్తారు అని ఆశిస్తున్నాను. జై భారత్.